చట్నీ చేసుకుందామండి. మంచి కొబ్బరి చట్నీ. ముందుగానే మనం శనగెత్తనాలు వేసుకున్నాను, అవి దూరగా వేపుకుందాం. ఇంకా కొంచెం గొప్ప వేగాలండి. చాలా బాగుంటుంది చట్నీల్లోకి. ఇంకా ఏగిని తీసేద్దాము. ఇంకా ప్లేట్లో తీసుకుందామండి. గిన్నె స్టవ్ పెట్టుకొని మళ్ళా ఎంత ఒక్క స్పూను ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 10 కాయలండి పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. అవి కూడా కొంచెం దోరగా వేసుకున్నాం. తేవ తీయండి, జాగ్రత్తగా వేసుకోవాలి. చాలు. దాంట్లోకి పుట్నాల పప్పు చిన్న గ్లాస్ వేసుకుంటున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి అండి, అదిగో రెండు కలిపి కొంచెం ఉంచుకున్నాము. చింతపండు వేసుకున్నామండి. ఎంత కొంచెం వేస్తున్నాను నేను. ఓకే, ఇంక మనం స్టవ్ ఆపేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఆ ఎండి శనగపప్పు మాడిపోతాయి. తీసుకున్నామండి. జార్లో ముందర శనగెత్తనాలు పోసుకుందాం. వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఎండు శనగపప్పు, ఇవి మిరపకాయలు ఇవి వేసుకుందాం. తర్వాత చిన్నులపాయలండి 2 రెబ్బలు, 5 పెద్ద రెబ్బలు 2 రెబ్బలు వేసాను. కొంచెం ఉప్పు వేసుకుందామండి. కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను. చాలు. ఇంకా మూత పెట్టేసి ఇంకా చూద్దాం. వాటర్ పోసుకుందామండి. కొంచెం చూసుకుందాం, సరిపోతుంది. మనం తీసేసుకుందామండి చట్నీ వరకు. అండి 2 ఎల్లుల్లి రెబ్బలు అయ్యానండి. ఎండుమిరపకాయలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, మంచి కలర్ వచ్చిందాక వేసుకుందాం. కొంచెం దోరగా వచ్చిందాక వేసుకుందాం. కరివేపాకండి. చాలు, మళ్ళీ మాడిపోతే బాగోదు. పోపు తీసుకొని గిన్నెలో, చట్నీ గిన్నెలో వేసేసుకుందాం. వేడివేడిగా కొబ్బరి చట్నీ రెడీ అయిందండి. ఇదిగో, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.